అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ మరియు ధనలక్ష్మిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం స్థాపించిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మకమైన పాలనకు తెరతీశారని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికి తలుపు తట్టి మరీ ఇవ్వాలని ఉద్దేశ్యంతో పాలన ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని పేర్కొన్నారు. దేవీపట్నం మండలంలో వైఎస్ఆర్ 4వ విడత కింద 321 గ్రూపులకు 3114 మంది సభ్యులకు 12,77,00,000 రుణమాఫీ చేశారన్నారు. మాఫీ చేస్తామని సుమారుగా ఈ దేవపట్నం మండలంలో చూస్తే సుమారుగా 5 కోట్ల రూపాయలు ఈ దేవపట్నం మండలంలో డ్వాక్రా అక్కచెల్లెమ్మలకి అప్పులు ఉన్నాయి. ఎన్నికల నాటికి 5 కోట్ల రూపాయలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందే చెప్పారు. మన ప్రభుత్వ అధికారులు వచ్చిన 4 దఫాలుగా మాఫీ చేస్తామని అన్న ప్రకారమే 4 దఫాలుగా 3 దఫాలు మాఫీ చేశారు. 4వ దఫా వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ చేశారు. సుమారుగా 1,20,00,000 రూపాయలు 4 ఫేజులు కలిపి సుమారుగా దేవపట్నం మండలంలో 5 కోట్ల రూపాయలు ఇవాళ జమ చేసిన సందర్భం. ఇవాళ ఎందుకంటే గతంలో ఈ రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు చూసాం. ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మొదటి సంవత్సరంలోనే అమలు చేసిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడం గర్వపడతా ఉన్నా. ఈవేళ మా ముఖ్యమంత్రి అనో లేకపోతే మా పార్టీ అధ్యక్షుడనో చెప్తూలే. మీరు గత చరిత్ర మీరు అందరూ చూడండి. గత చరిత్ర ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళి